జియమ్మవలస మండల కేంద్రంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ వారు మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలు జియమ్మవలస, అప్పన్నదొరవలస, అలమండ, డంగభద్ర, గదసిగపురం, సిఖబడి, బొమ్మిక, బీజేపురం గ్రామాలకు వారి వ్యాన్తో ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీ వారు చేయడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొల్లి గంగునాయుడు, కె సీతారాం, బి మోహన్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి రవాణా ఛార్జీలు లేకుండా గ్యాస్ ఉచితంగా సరఫరా చేయకపోవడం వలన ఒక్కొక్క గ్యాస్ బండ వద్ద 70 రూపాయల వరకు నష్టపోతున్నారని, గ్యాస్ ధర 830 రూపాయలు కాగా 900 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందని అన్నారు. గ్రామాలకు ఎటువంటి రవాణా ఛార్జీ లేకుండా ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ఏజెన్సీ వారు ఇవ్వడం లేదు. దాని వలన లబ్ధిదారులంతా కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. లేదంటే అదనంగా 70 రూపాయలు వేరే కూలి మనుషులకు చెల్లించి తెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. 830 రూపాయలకి గ్యాస్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంటికి చేరేసరికి 900 రూపాయల వరకు అవుతుంది. కాబట్టి వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి ఏదైతే గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 5 కిలోమీటర్ల లోపు ఫ్రీ డెలివరీ ఉందో ఉచితంగా డెలివరీ చేయించి లబ్ధిదారులకి ఇవ్వాలని, అలాగే ఫ్రీ గ్యాస్ కోసం ఈకేవైసీ చేయడానికి గిరిజన ప్రాంతం నుంచి ఇక్కడికి రప్పించి ఈకేవైసీ చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈకేవైసీ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకున్నట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తు తహసీల్దార్ గారు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.